ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చేయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనకు తెలిసిందంతా చాలా చిన్నది. దానిని ఇలా అనొచ్చు, గుసగుసలు అని. గసగసాలు కాదు సుమా, గుసగుసలు చాలా చిన్నవి. దేవుని గురించి మనకు సరిగ్గా తెలియదు కాబట్టి మనము ఆయన దగ్గర నుంచి ఆశించేవి చాలాసార్లు మనము చాలా చిన్నవి అడుగుతాం. అంటే దాని అర్థం, దేవుడు నీ జీవితంలో అటువంటి ఆ గొప్ప కార్యములు చేయలేడని నీ అపనమ్మకం తెలియజేస్తుంది. మనం చూసే ఆకాశం ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. మనం చూసే ఆ ఆకాశము ఆయన గొప్పవాడని తెలియజేస్తుంది. కురిసే మంచు, వచ్చే వర్షం ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాయని లేఖనం చెప్తుంది. అంతెందుకు, సృష్టిలో ప్రతిదీ ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. జంతువులు గుహలో ఉండడం ఏంటి, మరుగైన స్థానములోంచి ఆయన సెలవీయగా తుఫాన్ రావటం ఏంటి, నీరు ఆవిరి అవ్వటం ఏంటి, ఆ ఆవిరి మేఘాలు అవ్వటం ఏంటి, అవి వర్షాలు ఇవ్వటం ఏంటి, వీటి ద్వారా మానవునికి మేలు చేయడానికి దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన ఎంత గొప్పవాడు కదా. ఒక్క మాట చెప్తాను, ఇంత గొప్ప సృష్టిని దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని యందు నీవు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఆధారపడగలిగితే, సహాయం కోరగలిగితే దేవుడు నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యములు చేస్తాడో నువ్వు చూడగలుగుతావు. నీ కంటికి కనబడనివి, నీ చెవికి వినబడనివి, నీ హృదయానికి అర్థము కానివి ఎన్నో గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఈ అధ్యాయంలో ఎలీహు అనే వ్యక్తి యోబుకు అదే చెబుతున్నాడు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు నిన్ను పాపము నుండి విడిపించి, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే శిక్ష నుండి విడిపించి, అంతేకాదు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు సాతాను నుండి నిన్ను విడిపించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి నీ జీవితంలో గొప్ప కార్యములు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మీరు గొప్ప దేవుడివి,
గొప్ప కార్యములు చేయగలిగిన వాడివి. నమ్ముట నీ వలనమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. నాయన, మీ పిల్లలు మీ యందు నమ్మకం ఉంచి ఎటువంటి కార్యమునైనా వారి జీవితంలో పొందుకోగలగటానికి మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలము నిమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న ప్రతి సమస్య నుంచి మీరు విడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.